హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో మన గార్డెన్లో కొన్ని రకాల మొక్కలు చూద్దాము. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ కరివేపాకు మొక్క చూడండి ఎంత హెల్తీగా పెరిగిందో. చాలా బాగా వచ్చింది. వర్షాలు పడిన తర్వాత చాలా హెల్తీగా వచ్చే మొక్కలన్నీ. ఇక్కడ ములగ చెట్టు ఉంది. ములక్కాయలు చూడండి కిందకి అసలు కాసేసాయి అన్నమాట. ఆల్రెడీ చాలాసార్లు కోసాను ఈ చెట్టుకి. ఇప్పుడైతే కొంచెం లేతగా ఉన్నాయి. ములక్కాయలు అయితే అసలు చాలా బాగా వచ్చాయి అన్నమాట. నా వెనకాల కనిపించేది అరటి తోట అనమాట. అంటే చిన్న మొక్క కింద వేసాం మేము. ఈ అరటి తోటలో చూడండి ఇది కూరరటి అనమాట. కూరరటి గెల అయితే చాలా పెద్ద గెల వచ్చింది. 2 గెలలు వచ్చాయి. ఇంకోటి చూపిస్తాను ఉండండి. దీంట్లో 6 గెలలు వచ్చాయి నాకు పొట్టరటి పళ్ళు. లాస్ట్ టైం వీడియో పెట్టాను కదా. అరటి గెలలు అయితే చాలా హెల్తీగా బాగా వచ్చాయి అనమాట. ఆ చివరి ఒకటి ఈ చివరి ఒకటి. ఇది ఒకటి చూడండి ఆల్రెడీ అయిపోయింది. ఇది అరటికాయలు చూడండి పెద్ద పెద్దవి అయిపోయాయి. వచ్చేప్పుడే 2 months అవుతుందన్నమాట. ఇది చక్కగా కాయలు పైనుంచి కోసుకుని కర్రీ చేసుకుంటున్నాం. చూడండి గెల అయితే అయిపోయింది. ఇది రండి లోపల కూడా చూద్దాము. అరటి గెల ఇంకొకటి వచ్చింది. ఇది చూసారా చక్కెరకేళి గెల. అసలు ఫస్ట్ టైం నాకు మన గార్డెన్లో చక్కెరకేళి గెల వచ్చిందనమాట. నాకు స్టీల్ ప్లాంట్లో ఉన్నప్పుడు కూడా చక్కెరకేళి వేసాం కానీ రాలేదు. ఇక్కడ వేసిన తర్వాత బాగా వచ్చింది. కొత్త మట్టి వల్ల నాకు అసలు అరటి గెలలు చాలా బాగా వచ్చాయి. చూడండి ఎంత పెద్ద అరటి గెల వచ్చిందో. ఆల్రెడీ 6 గెలలు అయిపోయాయి చెట్లకన్నీ. సెకండ్ మొక్క వచ్చిందనమాట. ఇది కూరరటి చక్కెరకేళి ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాయి. మన బాస్కో చూడండి నా వెనకాల తిరుగుతున్నాడు, మట్టి చేసుకుంటాడు. ఇక్కడ మొన్న కళ్యాణి గారు ఇచ్చిన మొక్కలు చూడండి. గృహప్రవేశానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పాను కదా. ఇప్పుడు మందార పూలు వస్తున్నాయి, చక్కగా కాసాయి అన్నమాట. వంగ చెట్లు చూడండి. వంకాయలు మొన్న కొన్ని కొయ్యలేదు నేను. ఈ వైట్ వంకాయలు చూడండి అసలు ఎంత బాగున్నాయో. వైట్ వంకాయలు చాలా బాగా వచ్చాయి అన్నమాట. చూసారు ఎంత పెద్ద కాయ వచ్చిందో. ఇవి కూడా కోసేసుకుందాం. చాలా బాగా వచ్చాయి. అసలు సంవత్సరంన్నర నుంచి కాతుంది. తెల్ల వంగ చెట్లు అయితే చాలా హెల్తీగా కాయలు కూడా చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. నేను ఏం తేలేదు, పక్కన డొక్కుంటే దాంట్లో వేస్తున్నాను అనమాట. అసలు కోద్దాం అనుకోలేదు. సర్లే ఎక్కువే ఉన్నాయి కదా అని కోసేస్తున్నాను వంకాయలు. చూడండి కోసినవన్నీ ఆ డబ్బాలో వేసుకున్నాం అనమాట. మన భాస్కో గడు కెమెరా గడ్డగా నుంచున్నాడు వచ్చి. ఇది చూసారా దొండపోద అనమాట. దొండపోద అయితే అసలు ఇది వేసి చాలా రోజులైంది కానీ ఈ మధ్యనే ఎదుగుతుంది. ఇది చూడండి అలా పందిరి కింద పెట్టామన్నమాట. ఇక్కడ అన్నీ గోరుచిక్కుడుకాయలు వేసాము. మొక్కల కన్నా గడ్డి ఎక్కువ వచ్చేసింది చూడండి. గార్డెన్ అంతా వర్షం పడింది కదా, విపరీతమైన గడ్డి వచ్చింది. గోరుచిక్కుడుకాయలు అయితే లాస్ట్ టైం లాగా ఇప్పుడు కూడా చాలా హెల్తీగా పెరుగుతున్నాయి. చూడండి మొక్కలు ఎంత బాగున్నాయో. లాస్ట్ టైం అయితే చాలా పెద్ద మొక్కలు అయిపోయాయి అన్నమాట. చిన్న గాలి వస్తే చాలు పడిపోయేవి. ఎంత కర్రలు కట్టినా ఉండేవి కాదు. అమ్మ చెప్పింది గుర్తొచ్చిందనమాట. 15 రోజులకు ఒకసారి దాన్ని సిగురు కట్ చేస్తూ ఉండాలట. అప్పుడు కింద నుంచి చక్కగా కొమ్మలు వచ్చి చెట్టు హైట్ ఎదగకుండా ఉంటుందని చెప్పారు. అందుకని ఆల్రెడీ ఒకసారి కట్ చేశాను. 15 డేస్కి మళ్ళీ కట్ చేసుకుంటే అంత హైట్ అవ్వనమాట. నెక్స్ట్ వంగ చెట్లు చూడండి. వంగ చెట్టు అయితే నాకు అసలు వేసిన దగ్గర నుంచి ఫుల్ వంకాయలు కాస్తూనే ఉన్నాయి. ఇవి చూడండి గుత్తుల కింద ఎన్ని వంకాయలు కాసింది. ఈ చెట్టు సంవత్సరం పైన వింది ఈ చెట్టు వేసి, కానీ అప్పటి నుంచి కంటిన్యూ కాస్తూనే ఉన్నాయి. చూడండి ఎన్ని కాయలు వచ్చాయి. అసలు ఆ చెట్టువే 1/4 kg కాయలు పైన వచ్చాయి అన్నమాట. ఒక్క చెట్టుకి దగ్గరగా 1/2 kg అయినా వచ్చాయి. అంత బాగా కాసింది. అన్నీ అలా కట్ చేసేసుకున్నాం అనమాట. చూడండి ఎన్ని కాయలు వచ్చాయి. అసలు చాలా బాగా వచ్చాయి. వంగ చెట్లన్నీ అసలు బాగా కాసాయి అన్నమాట. ఎప్పుడూ నేను ఒకటే ఫెర్టిలైజర్ చేస్తానండి. మనకి కిచెన్ వేస్ట్కి మించింది ఇంకేం లేదనమాట. మన కిచెన్లోనే బోల్డ్ అంత వస్తుంది. మనకి మొక్కలకు ఉపయోగపడే మినరల్స్ అన్నీ ఆ కిచెన్ వేస్ట్లో ఉంటాయి. చక్కగా ఒక 2 రోజులు పర్మెంటేషన్ అయిన తర్వాత అది వాటర్లో కలిపేసుకుని మొక్కలకు వేసుకుంటే చాలు హెల్తీగా వచ్చేస్తాయి అన్నమాట మొక్కలన్నీ. కాయటం పువ్వుల మొక్కలు కూడా చాలా బాగా వస్తున్నాయి. నేను ఎప్పుడు అసలు పువ్వుల మొక్కలు కానీ ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ ఏవైనా సరే నేను అదే ఫెర్టిలైజర్స్ ఇస్తుంటాను అనమాట. చాలా బాగా వస్తుంటాయి నాకు మొక్కలు.
చూడండి నెక్స్ట్ వంగ చెట్లు ఇంకా ఉన్నాయి, అవి కూడా కోసేసుకుందాం. దీనికైతే మొత్తం అన్నీ కోసేస్తాను. ఈ చెట్టు చూడండి ఇంకొకటి, అది కూడా గుత్తుల కింద కాసింది. ఇంకా చాలా పోతుందన్నమాట చెట్టుకి, ఒక పక్క వస్తుంటే చక్కగా పూత పైనంతా పోతుంది. చూడండి చెట్టు మొదల నుంచి కాయలే. ఈ చెట్టు కొంచెం లేట్గానే వేసానులేండి, ఈ ఇయర్ చెట్టే, కానీ ఇందాక కోసింది అయితే లాస్ట్ ఇయర్ చెట్టు. తెల్ల వంకాయలు కూడా సంవత్సరంన్నర అయిందనమాట వేసి. చక్కగా మనకి ఆర్గానిక్గా ఇలా పెంచుకొని తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు. చక్కగా వంగ మొక్కలు అయితే ఒక 2-3 వేసుకున్నా సరిపోతుంది, మనకి ఇంట్లో కర్రీకి సరిపోతాయి. ఇది చూడండి తెల్ల వంగ చెట్టు, ఇది కూడా మొన్న కాస్తుందండి. చక్కగా అసలు ఎంత బాగుంటుంది, విత్తనమే ఉండట్లేదండి. ఆ తెల్ల వంకాయలు అయితే విత్తనాలే ఉండట్లేదు అనమాట. అంటే లేతగా ఉంటున్నాయి కాయలు, కొంచెం పెద్దయినవి కోసినా సరే లేతగా కనిపిస్తున్నాయి అనమాట. లోపల కట్ చేసినప్పుడు కొన్ని అయితే విత్తనాలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట, ఇవి రావు. ఇవి చూడండి మందార చెట్లు, మనం ఫెర్టిలైజర్స్ వేసాను కదా, మిల్లీ బగ్స్ పట్టేసాయని. ఇప్పుడైతే అసలు వర్షాలు పడ్డాయి కదా, చక్కగా చిగుర్లు వచ్చేసాయి చూడండి, ఎంత హెల్తీగా వచ్చాయి చిగురులు. చూడండి ఎంత బాగా వచ్చాయో. 4 రోజులు కంటిన్యూ వర్షం పడింది కదా, భలే బ్రతికేసాయి అనమాట. చచ్చిపోతాయేమో అని చాలా భయం వేసింది, కానీ చాలా బాగా వచ్చాయి. కొంచెం జలుబుగా ఉందన్నమాట, అందుకనే వాయిస్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నాను నేను ఈ 2 డేస్ నుంచి, అందుకే వీడియో పెట్టలేకపోయాను. చూసారు చెట్లన్నీ భలే చిగురులు వచ్చేసాయి అనమాట. నేను కట్ చేసినప్పుడు ఇది చాలా బాధేసింది, త్వరగా వస్తాయో రావో అనిపించింది అనమాట. ఈ వర్షాల వల్ల చక్కగా వచ్చేసాయి. ఇక్కడ గుమ్మడిపాదు ఉంది చూడండి, సీజన్లో రాలేదు కానీ వర్షాలు పడిన తర్వాత భలే పాకేస్తుంది ఇదంతా. ఒకటే ఒక కాయ వచ్చింది గుమ్మడికాయ అయితే. ఇప్పుడు ఏమన్నా మరి వస్తుందో రాదో, చెట్టు పాదైతే మొత్తం పాకిపోతుంది. మనసొప్పట్లే తీసేద్దామంటే, మామూలుగా అయితే సంక్రాంతి టైంలో బాగా వస్తాయి గుమ్మడికాయలు. మరి ఇప్పుడు వస్తుందో లేదో చూద్దాం. అందుకనే దీన్ని కూడా ఇలా కొమ్మలు కట్ చేసేస్తున్నాను అనమాట. వచ్చిన సిగరాల్లో కట్ చేస్తే ఒక దగ్గరే కొంచెం పాకుతూ ఉండిపోతుంది. ఇవి చూడండి బిళ్ళగన్నేరు అయితే చాలా బాగా వచ్చాయి. నా కుండీలు చూడండి ఎలా కనిపిస్తున్నాయో, హ్యాంగింగ్ మొక్కలు, పైనంతా కుండీలు. ప్రహారీ గోడ మీద పెట్టాను అనమాట. బిళ్ళగన్నేరు అయితే అసలు భలే పోస్తున్నాయి, అసలు కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి చూడండి. మన పొట్టోడు ఒకడో నా వెనకాల, నేను ఏదో మాట్లాడేస్తానని నా మొహం చూస్తుంటాడు వాడైతే, నా పక్కన నుంచి ఎలా చూస్తున్నాడు చూడండి. ఇక్కడ ఉల్లిపాయలు ఉన్నాయన్నమాట. నేను లాస్ట్ టైం కొన్ని తవ్వామండి, కొంచెం లేతగా ఉన్నాయని కొన్ని వదిలేసాం. అవన్నీ వర్షాలు పడటం వల్ల కుళ్ళిపోయి మళ్ళీ చిగురు వచ్చేస్తున్నాయి. సర్లే ఇంకెందుకు అలా ఉంచేయడం అని తీసేస్తున్నాం అనమాట, కర్రీ అన్నా వండేసుకుందాం అనేసి. ఇవన్నీ ఇలా తవ్వేసాం, చాలా వచ్చాయి, అన్నీ తవ్వేసాం అనమాట. ఇంకెందుకు కుళ్ళిపోతుంది, అంటే వర్షం పడితే అది ఉండవట, ఎండలో ఉన్నప్పుడే తవ్వేసుకోవాలట. చూడండి కొన్ని పెద్దవి ఉన్నాయి, కొన్ని చిన్నవి అయిపోయాయి అనమాట. అందుకనే అన్నీ తీసేస్తాం. ఇంకా గొంతు రావట్లేదు, వాయిస్ ఇద్దామంటే జలుబు చేస్తుంది బాగా. చూడండి ఇన్ని వంకాయలు వచ్చాయన్నమాట. చక్కగా చాలు ఆర్గానిక్గా పెంచినవి కొన్ని ఉన్నా సరిపోతాయి మనకి. లాస్ట్ టైము 1.5 కేజీ ఎన్నో ఉన్నాయి ఉల్లిపాయలు. లాస్ట్ టైం తవ్వాను, వీడియో పెట్టాను కదా. ఇప్పుడు అసలు అప్పుడే తవ్వేస్తుంటే సరిపోయాను, ఎదగలేదని ఉంచేసాము. ఇప్పుడైతే వర్షాల వల్ల కుళ్ళిపోయాయి అన్నమాట. ఇలా ఆర్గానిక్గా పెంచుకుని మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. ఆర్గానిక్గా పెంచుకుని ప్రతిదీ తింటే ఆరోగ్యంగా ఉంటాము. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో చూసారు కదా, ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో మన గార్డెన్లో. కొన్ని రకాల వెజిటేబుల్స్ కూడా హార్వెస్ట్ చేసాము. నా వీడియో ఎలా ఉంది, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.